హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఇండియానే కాదు కానీ చాలా చోట్ల చాలా దేశాలు గ్యాస్ కి సంబంధించి ఎంత సఫర్ అవుతున్నాయో మనకు తెలుసు. సో మిడిల్ ఈస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి వార్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బట్ అది ఎక్కడ వరకు వచ్చిందంటే ఇండియా అప్పటికి చాలా వరకు ట్రై చేస్తున్నప్పటికీ కూడాను ప్రెసెంట్ మోదీ గారు ఏం చెప్తున్నారంటే జాగ్రత్త పడండి, మనకి కరోనాకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ వచ్చేటటువంటి ఛాన్సులు లేకపోలేదు. సో ఎవరికి వాళ్ళు భద్రంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది ఒక హింట్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనకి కొన్ని వీక్స్ గా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఎల్పిజి గ్యాస్. సో ఇంట్లో మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి గ్యాస్ ఏదైతే ఉందో సో ఇది మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లోంచి మనకి రావాల్సినటువంటి గ్యాస్ కి సంబంధించిన ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ షిప్స్ రావాల్సినటువంటి రూట్ అయితే ప్రెసెంట్ క్లోజ్ చేశారు. సో అందువల్ల మనకి రావాల్సినటువంటి ఈ ఇంధనం ఏదైతే ఉందో సో ఇవి రావడానికి లేట్ అవ్వచ్చు లేదా రాకపోవచ్చు. సో ఉన్నటువంటి వాటితో ఎలా సర్వైవ్ అవ్వాలని చెప్పి ప్రెసెంట్ ఇండియాలో ఉన్న చాలా మంది ఆలోచిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీస్ బయట అయితే క్యూలు బారులు తీరారు. ఈ టైంలో మనం గ్యాస్ మీద ఇంతకాలం డిపెండ్ అయ్యామా, మనకి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు నాకైతే ఒక 10 ఆప్షన్స్ కనిపించాయి. అంటే వితౌట్ గ్యాస్ తోనే మనం వంట చేసుకుని ప్రశాంతంగా తినగలిగేటటువంటి ఒక 10 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజు నేను వాటిని మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో లైట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇందులో నెంబర్ 1 వచ్చేసరికి ఇండక్షన్ కుక్ టాప్, అదే మన ఇండక్షన్ స్టవ్స్ అనమాట. ఇండక్షన్ స్టవ్స్ అనేవి ఎలా హీట్ జనరేట్ చేస్తాయంటే ఇక్కడ ఫైర్ అనేది ఉండదు, మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ద్వారా ఇది హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వల్ల మనం కుక్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంట్రా అంటే ఇందులో మనకి ఎలాంటి ఫైర్ ఉండకపోవడం వల్ల మన చేతులు కాటలు లాంటివి ఏది జరగదు అనమాట. అండ్ అంతేకాకుండా గ్యాస్ తో సంబంధం లేకుండా కరెంటుతోనే నడిచేటటువంటి ఒక విషయం. సో ఆబ్వియస్లీ ప్రతి పాజిటివ్ లో ఒక నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇండక్షన్ కి సంబంధించి మీరు ఏదైనా వంట చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇండక్షన్ స్పాన్స్ ఉండాలి. అంటే తిన్నటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయో సో వంట చేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండక్షన్ కి సరిపోయే విధంగా ఉన్నటువంటి గిన్నెలు ఉంటే మాత్రమే మనం దీంట్లో వంట చేసుకోగలం, లేదంటే కొంచెం కష్టం. కరెంట్ ఉంటే మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇక సెకండ్ వన్ ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రిక్ స్టవ్. సో దీనికి సంబంధించి కూడా ఏంటంటే ఇందులో లోపల ఒక కాయిల్స్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ కాయిల్ కి సంబంధించి హీట్ జనరేట్ చేస్తుంది అండ్ వీటి వల్ల కూడా మనం వంట చేసుకోవచ్చు. అందులో మనం ఏంటంటే ఎలాంటి పాత్రలైనా యూజ్ చేసుకోవచ్చు, గాజులు కావచ్చు, అల్యూమినియం కావచ్చు. సో ఎలాంటి పాత్రలైనా సరే మనం కంఫర్టబుల్ గా కుక్ చేసుకోవడానికి ఈ ఇన్ఫ్రారెడ్ ఇండక్షన్ స్టవ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చినటువంటి మైనస్ ఏంటంటే దీనిపైన ఉన్నటువంటి గ్లాస్ అనేది త్వరగా హీట్ అయిపోతుంది. సో పొరపాటున మనం దాన్ని టచ్ చేసామంటే వెంటనే కాలిపోతుంది. అండ్ దాంతో పాటు ఇది కొంచెం కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి కరెంట్ బిల్ అదిరిపోయేటటువంటి ఛాన్సులు అయితే ఉన్నాయి. సో బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక 1 or 2 months వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఇక నెంబర్ 3 కాయిల్ స్టవ్స్. ఇది ఒక కాయిల్ లా ఉంటుంది, మన జెట్ కాయిల్స్ ఎలా అయితే రౌండ్ గా ఉంటాయో అలా ఉంటాయి అనమాట. సో దీని విషయానికి వచ్చేసరికి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. సో ఇది తక్కువ కాస్త రావడంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఏ పాత్రలతో అయినా దీని మీద వంట చేసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే ఇది హీట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అండ్ ఆబ్వియస్లీ కరెంట్ బిల్ కూడా ఎక్కువే వస్తుంది. ఇక నెంబర్ 4 ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. బ్యాచిలర్స్ అందరికీ కూడా ఇది ఒక మరొక అమ్మ లాంటిదనే చెప్పొచ్చు. ఇందులో రైస్ మాత్రమే కాదు డిఫరెంట్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఉన్నటువంటి మన ఈ క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఇది ఒక బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అనేది తెలుస్తుంది. అండ్ ఇందులో మనం డీప్ ఫ్రై లాంటివి కూడా ట్రై చేయొచ్చు, బట్ చాలా రిస్కీ. బట్ ఇందులో ఉన్నటువంటి పాజిటివ్ ఏంటంటే ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ జరిగిపోతుంది కాబట్టి మాడిపోయేటటువంటి అవకాశాలు లేవు, గిన్నెలు మసి పట్టేటటువంటి అవకాశం అస్సలే లేదు. బట్ యాజ్ యూజువల్ గా మిగతా ఇండక్షన్ స్టవ్స్ తో కంపేర్ చేస్తే ఇందులో ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తక్కువే ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్ గా మనం చేసుకునేటువంటి దోశలు చపాతీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో ట్రై చేయలేము. నెంబర్ 5 మైక్రోవేవ్ ఓవెన్. సో ఫుడ్ అనేది హీట్ జనరేట్ చేయడానికి మైక్రో ఓవెన్ అనేది చాలా బెస్ట్ పార్ట్ అనమాట. బేసికల్ గా మనకి స్టీమింగ్ ద్వారా ఏవైతే ఫుడ్ మనకి రెడీ అవ్వాలో సో అటువంటి ఫుడ్స్ ని మనం ఈ మైక్రో ఓవెన్ ద్వారా యూజ్ చేసుకొని తినొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి విధంగానే ఇందులో మనం డీప్ ఫ్రై లాంటివి ఏవి చేయలేం, దోశ చపాతీ ఖచ్చితంగా కాల్చలేం. నెంబర్ 6 సోలార్ కుక్కర్. సో దీనికి సంబంధించి ఏంటంటే సోలార్ కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఇందులో అటాచ్ చేసి ఉండటం వల్ల హీట్ అనేది వస్తుంది. అంటే సూర్యుడి దగ్గర నుంచి తీసుకునేటువంటి సన్లైట్ ఏదైతే ఉందో సో దాని ద్వారా ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది. దీని ద్వారా మనకి నచ్చినటువంటి వంటల్ని మనం కుక్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే దీనిని ఉదయం పూట కానీ లేదంటే రాత్రి పూట కానీ యూజ్ చేయలేం, కేవలం ఆఫ్టర్నూన్ టైమ్స్ లో మాత్రమే వీటిని యూజ్ చేయగలం. పొరపాటున మేఘాలు అడ్డుపడినా వర్షం పడినా వీటిని యూజ్ చేయడం కష్టం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఎండలు తగ్గేటటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి వీటిని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 7
ఇది మనకి బాగా పరిచయం ఉన్నటువంటి ఒక వస్తువు అనమాట. అదే మన కిరోసిన్ స్టవ్. సో ఒకప్పుడు మన తాత అమ్మమ్మ లాంటి కాలంలో ఈ కిరోసిన్ స్టవ్ ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. దీంట్లో ఫ్లేమ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంటలు అనేవి చాలా బాగా కుక్ అవుతాయి అండ్ మనకి నచ్చిన విధంగా కుక్ చేసుకోవచ్చు. అండ్ అందులోనూ ఉన్నటువంటి మైనస్లు ఏంట్రా అంటే ఆబ్వియస్లీ స్మెల్ ఎక్కువగా వస్తుంది అండ్ మసి అనేది బాగా అంటుకోవడం వల్ల పాత్రలు అన్ని కూడా చెడిపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 8 బయోగ్యాస్ స్టవ్. దీన్ని రీసెంట్ గా చాలా మంది గమనించి ఉంటారు. మేబీ ఇది ఒకనొక టైంలో అసలు ఎవరికి తెలియకపోయిండొచ్చు, కానీ మాక్సిమం విలేజెస్ లో వీటిని యూజ్ చేస్తారనమాట. ఈ ఆవు పేడ ద్వారా ఏదైతే ఉందో వాటి ద్వారా చేసినటువంటి ఈ బయోగ్యాస్, దీని ద్వారా మీథేన్ అనేటటువంటి ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. దీని ద్వారా మనం వంటలు చేసుకోవచ్చు అండ్ ఇది హెల్దీ కూడాను అండ్ ఎకో ఫ్రెండ్లీ. వేస్టేజ్ నుంచి మనం ఎనర్జీని తీసుకోవడం ద్వారా మనకి ఎలాంటి ఇష్యూస్ కూడా రావు. సో దాని వల్ల మనకి ఫుడ్ అనేది చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ గ్యాసెస్ ఎలా ఉంటాయి వాటిని వీటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్నటువంటి మైనస్ ఏంట్రా అంటే ఇది సెట్ చేసుకోవడానికి కాస్త స్పేస్ ఎక్కువ కావాలి అండ్ స్టార్టింగ్ టైంలో అంటే ఇనిషియల్ డేస్ లో ఏవైతే ఉన్నాయో వాటిలో కాస్త ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. బట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వీటికి సంబంధించి వాళ్ళు లైఫ్ లాంగ్ ప్రశాంతంగా ఏ గ్యాస్ ఇష్యూస్ వచ్చినా సరే ప్రాబ్లం లేకుండా వంట చేసుకుని కడుపు నిండా తినొచ్చు. ఇక నెంబర్ 10 కోల్ స్టవ్. అదే మన బొగ్గులు పొయ్యి. మన బొగ్గుల పొయ్యికి సంబంధించి మనకు చెప్పాలంటే బొగ్గులు అనేవి చాలా తక్కువ కాస్తో దొరుకుతాయి అండ్ ఒకసారి హీట్ అయిందంటే అది హీట్ తక్కువ అవడానికి చాలా టైం పడుతుంది. ఈ గ్యాప్ లో మనం చాలా వంటలే కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ ఇక మనకి బొగ్గులు అనేవి తక్కువకే దొరుకుతాయి కాబట్టి మనకి కాస్ట్ పరంగా కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేయడం పెద్ద ఇష్యూ అయితే కాదు అండ్ చాలా మందికి ఇది అలవాటు ఉంటుంది కాబట్టి సో దీని మీద కూడా మనం ప్రశాంతంగా వంటలు చేసుకుని ప్రశాంతంగా తినొచ్చు. బట్ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే దీని ద్వారా జనరేట్ అయ్యేటువంటి పొగ అనమాట. ఈ పొగ వల్ల మనకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేటటువంటి ఛాన్సులు ఉన్నాయి. ఇక నెంబర్ 10 బ్యూటెన్ కాటరేజ్ స్టవ్. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇందులో ఒక చిన్న చిన్న సిలిండర్స్ అయితే ఉంటాయి. మాక్సిమం ట్రావెల్ చేసే వాళ్ళు ఫారెన్స్ లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చాలా మంది కూడాను ఒక సూట్ కేసు లో పెట్టి కలిపేటటువంటి స్టవ్ అనమాట ఇది. అండ్ దీనికి సంబంధించి కూడాను ఈ గ్యాస్ పైప్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక 4 ప్యాకెట్స్ వరకు వస్తాయి. సో ఈ గ్యాస్ డబ్బాల ద్వారా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది అండ్ మన ఇంట్లో ఎలా అయితే వంట చేసుకుంటామో దీన్ని ఇలా ఎక్కడైనా అరేంజ్ చేసుకుని వంట చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ గ్యాస్ క్యాన్స్ అనేటటువంటివి చాలా కాస్ట్ ఉండటం వల్ల దీన్ని అందరూ యూజ్ చేయలేకపోవచ్చు. ప్రెసెంట్ ఇది ఇండియాలో అవైలబుల్ ఉందో లేదో కూడా తెలియదు. బట్ ఇక్కడ కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది. ఇక ఇవే కాకుండా మనందరికీ రెగ్యులర్ గా తెలిసినటువంటి కట్టెల పొయ్యిలు అండ్ వాటికి సంబంధించి కూడా ప్రెసెంట్ మోడర్న్ కట్టెల పొయ్యిలు కూడా చాలానే వచ్చున్నాయి. సో కట్టెల పొయ్యిల మీద వంటలు చేయడం మన అమ్మమ్మ లాంటి కాలమే కాదు మన అమ్మ వాళ్ళు కూడా బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రైసిస్ లో ఇటువంటి ఒక వంటకాలు చేయడానికి ఈ కట్టెల పొయ్యిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యుద్ధం అప్పుడప్పుడే ఆగేలా లేదు కాబట్టి ఈ గ్యాస్ క్రైసిస్ కి సంబంధించి ఇలా మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మాక్సిమం వీటన్నిటి కూడా కరెంట్ రిలేటెడ్ ఉంది లేదంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఇప్పుడే తెలుస్తుంది గ్యాస్ యొక్క విలువ. సో గ్యాస్ మనకి ఒకప్పటి వరకు 21 డేస్ తర్వాత వచ్చేటటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ 25 డేస్ కి పెంచారు అండ్ కొన్ని ఏరియాస్ లో అయితే ఇక 20% కాస్ట్ కూడా పెంచారు. మన దగ్గర అయితే ఆల్మోస్ట్ 6 to 8% వరకు మాత్రమే కాస్ట్ పెరిగింది. సో ప్రెసెంట్ ఇండియాకి సంబంధించి ఎల్పిజి గ్యాస్ యొక్క క్రైసిస్ అనేది బాగా తెలుస్తుంది అండ్ ఫ్యూచర్ లో పెట్రోల్ కి సంబంధించి అండ్ డీజిల్ ఈ ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడాను రేట్స్ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే చాలా మంది జాగ్రత్త పడుతున్నారు అనమాట. సో మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా సరే గ్యాస్ కి సంబంధించి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి 10 ఆప్షన్లు షేర్ చేసేయండి. వాళ్ళకి నచ్చినటువంటి బెస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.